కృష్ణుడు ఉంటే ఈ లోకం ఇంకా బాగుండేదే కదా. అయితే ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది చాలామంది భక్తులకు వచ్చే సహజమైన సందేహం. మనుషులు ఆనందంగా ఉండటం కృష్ణుడికి ఇష్టమే. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? మొదటి కారణం, అవతార లక్ష్యం పూర్తయింది. భూభారాన్ని తగ్గించడమే కృష్ణావతార లక్ష్యం. ధర్మం గెలిగింది, అధర్మం నశించింది. పాత్ర అయిపోగానే నటుడు వేదిక దిగినట్టే. రెండో కారణం, గాంధారి శాపం. తల్లి ఆవేదనలో ఇచ్చిన శాపం అది. శాపాన్ని రద్దు చేయగలిగినా ఆయన చేయలేదు. అతను కర్మ సిద్ధాంతాన్ని గౌరవించాడు. మూడో కారణం, కాలధర్మం. ద్వాపర యుగం ముగిసి కలియుగం రావాలి. కృష్ణుడు ఉంటే కలియుగం రాలేదు. కాలచక్రం ముందుకు సాగాలంటే ఆయన తప్పుకోవాలి. నాల్గో కారణం, మనిషి ఎదగాలి. ఎప్పుడూ చేయి పట్టుకుంటే నడక రాదు. కలియుగానికి నామస్మరణ మార్గం ఇచ్చాడు. ఆయన ప్రేమ లేక వెళ్ళలేదు. నా రూపం పోయినా నా తత్వం మీతోనే. ప్రేమే కృష్ణ తత్వం.